తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కానీ ఇప్పుడు మీరు అన్నారు మంచి ఫిగర్ 5.87 హైట్ ఇన్ని ఉన్నారు కదా, ఎందుకు ఏదన్నా మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్న ఒక హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చేయాల్సింది, అలాంటిది మీరు అన్ని వ్యాంప్ క్యారెక్టర్లు చిన్న చిన్న డ్రెస్సులు చేసుకొని బికినీలు వేసుకొని అలాంటి క్యారెక్టర్స్ చేశారు కదా. ఇంకా ఒకసారి ఇండస్ట్రీలో అలాంటి క్యారెక్టర్ వేసామంటే ప్రతి డైరెక్టర్ ముద్ర పడిపోయింది. ఐటమ్ సాంగ్ అయితే ఆమెను పిలవండి. సో ఇక్కడ వ్యాంప్ సంబంధించిన అదే మీరు అందరు A to Z క్యారెక్టర్ చేయాలా, ఆమెను పిలవండి అంటే అన్నిటికీ జయశీలని అప్పుడు అందరు హీరోస్ కి కాంబినేషన్ చేశారు. ముగ్గురు ఉండేవాళ్ళం. ఎవరంటే నేను, కల్పనారాయ్ కామెడీ, మన మాలశ్రీ వాళ్ళ చిన్నమ్ముడి చంద్రలేఖ, ఓకే, నేను లేకపోతే చంద్రలేఖ కల్పనారాయ్, ఇట్లా మా ముగ్గురి మీదనే ఉండేది అప్పుడు. అప్పుడు ఇంత పోటీలు లేవు, చేస్తే మేము ముగ్గురమే చేయాలి అది. ఓకే. తర్వాత శ్రీకృష్ణ గారు వచ్చారు. ఆమె రావడం మామూలుగా చిన్న వేషాలు వేస్తూ టక్కున వండి చక్రం అని ఒక మలయాళం పిక్చర్ హిట్ అయ్యేటప్పటికి ఆమె డాన్సర్ గా పికప్ అయిపోయింది. బట్ భయం అనిపించలేదా? ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చాము, చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నాము, 5 అన్నదమ్ముళ్ళు, పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ, పెద్ద క్యాస్ట్ లో పుట్టాము, బతకనిస్తారా, చంపేస్తారు కదా వీళ్ళు. 3 ఏళ్ళు పోలేదు కదా, మా ఇంటికి పోలేదు, మా అమ్మని చూడలేదు, మా నాన్న మా అమ్మని పంపించలేదు. మా అమ్మ దొంగగా వచ్చి ఉదయం దిగి సాయంత్రం వెళ్ళిపోయేది బిడ్డను చూసుకొని. తర్వాత ఒక 2-3 పిక్చర్లు రిలీజ్ అయిపోతే అందరు హైలేవల్ రాజా కూతురు సినిమా యాక్టర్ అయిపోయింది అని ఊరంతా మొత్తం ఇది అయిపోయి ఇంకా కామ్ అయిపోయారు. ఇంకా ఇది ఏం చెప్తారు, తమిళ్ అయితే చెప్పగలను, తిరిందాద జన్మం తిరిందాదే అని. అంటే ఒకసారి పడిపోయినాక మళ్ళీ రాలేరు కదా. అవును, ఫీల్డ్ అలవాటైపోయిన తర్వాత మనకంటూ ఒక పేరు వచ్చేటప్పుడు దాన్ని మానుకొని మనం రాలేం కదా. సో ఫస్ట్ సినిమా ఏంటి? ఫస్ట్ యాక్చువల్ గా మనసులు చేసిన దొంగల్లో ఒక చిన్న క్యారెక్టర్ అని, ఎవరు రాసి వాళ్ళ తాతగారు, అప్పుడైనా సప్లేరు. ఈ పిల్ల బాగుంది, చక్కగా ఏది ఉంది అని చెప్పి మెల్లగా వచ్చి ఏమ్మా యాక్ట్ చేస్తావా అని అడిగితే చేస్తానే అనేసి చిన్న మూర్ఖత్వం సరే అని అప్పుడు దాంట్లో తీసుకెళ్ళారు. నాకు ఫస్ట్ మీరు కనిపించింది వేటగాడిలో, వేటగాడి రామారావు సినిమాలో సత్యనారాయణ గారు చేసి మిమ్మల్ని ఈ పిచ్చిదాన్ని ఆ ముసలి దాని దగ్గరికి వేస్తే అదే బుద్ధి చెప్తాదని ముసలికేస్తారు. అవును, అది అసలు లోతుంది, ఆ ముసలి ఇలా నోరు తెరుచుకొని వస్తుందని తెలియదు, దూకమంటే దూకేసేదాన్ని. మొత్తం నీళ్ళని లోపలికి పోతే మళ్ళీ జుట్టు పట్టుకొని లాక్కొచ్చారు పైకి. పెద్ద తొట్టులో ఆ ముసలి ఇలా వచ్చేటట్టు, అంటే కుట్టారు అయినా కూడా ఆ షార్ట్ కోసం అట్లా వస్తుంది, టక్కుని తోసేస్తారనమాట. నీళ్ళని తాగేసాను, ఆ మురికి నీళ్ళని మళ్ళీ పైకి లాగేసి నొక్కారనమాట. ఓకే, తెలియచావదు కదా, అలానే ఉంటాయి. ఇంత టెక్నాలజీ లేదు కదా, లేదు అసలు. కాళ్ళు మోకాళ్ళు దొక్కుపోయినాయా అవన్నీ ఏం చూడరు అప్పుడు. వాళ్ళ వర్క్ అయిపోవాలి, వాళ్ళు షార్ట్ అయిపోవాలి. దట్ ఈస్ కాల్ టు సినిమా. అందులో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళంటే కొంచెం ఇంకా ఇది ఏదైతే అదైందిలే తోసేయండి అంటారు, అంతే కదా. అవును. సో మోర్ దెన్ 600 పైన చిత్రాలు, 43 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి ఏమనిపిస్తుంది ఈ జర్నీని చూస్తుంటే? ఎటువంటి సపోర్ట్ లేకుండా జయశీల అనే ఒక ఆడ వ్యక్తి ఇండస్ట్రీని ఒకరి సపోర్ట్ లేకుండా స్టెప్ బై స్టెప్ కష్టపడుకుంటూ తిన్న రోజులు ఉన్నాయి. నేను తెచ్చుకున్న డబ్బు అయిపోయింది అయినా కూడా పాపం అక్కడ రంగరాజపురంలో మన ఆంధ్ర వాళ్ళే, గుంటూరు అటు సైడ్ వాళ్ళేమో పెద్ద కొట్టు పెట్టుకుంటారు ఇడ్లీ, అది డబ్బు లేకపోయినా ముందు పంపించేవాళ్ళు. అట్లా స్టెప్ బై స్టెప్ వచ్చి అలా వచ్చేసాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.